కావచ్చు, సినిమాలో కోడలి పిల్లని పెళ్ళయింది కాబట్టి కొంచెం మెల్లిగానే మాట్లాడతాను. ఎలా అంత సైలెంట్ క్యారెక్టర్ని టీవీలో అంత వైలెంట్గా ఉంటావు కదా, ఎలా కష్టంగా అనిపించిందా అంటే ఈసారి వైలెన్స్ శామ్కి ఇచ్చేసి సైలెన్స్ నేను తీసుకున్నాను. ఓ ఓకే, కొంచెం కష్టమైన పని అయ్యి ఉండొచ్చు నీకు చాలా silent గా కష్టంగా ఉండడం. ఉండింది సైలెంట్ గా ఉండడం. ఓకే, అర్థమైంది మాకు. కాదా వైలెంటా చిన్న కోడలు కూడా? వేరే రకమైన వైలెన్సా? అయితే వెయిట్ చేసి మూవీ చూడాల్సిందే అన్నమాట. ఓకే, సో శ్రీముఖి, నువ్వు టెలివిజన్లో ఇప్పటిదాకా చేసావు అండ్ మూవీస్ చాలా కంపారిటివ్లీ చాలా తక్కువ మూవీస్ చాలా చూజీగా ఉండి చేసావు. బట్ ఇంత గ్యాప్ తర్వాత నువ్వు ఒక మూవీ చూస్ చేసుకున్నావంటే ఈ మూవీలో ఒక స్పెషల్ ఎలిమెంట్ ఏదో ఉండే ఉంటుందని మేము అందరం అనుకుంటున్నాం. సో నీకేమనిపించి నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు? సమంత గారి పక్కన యాక్ట్ చేయడానికి కారణం అవసరం ఉండాలా అండి? ఆవిడ పెద్ద కోడలు, నేను చిన్న కోడలు అని అనగానే ఫుల్ రైవలరీ ఉంటుందని చెప్పేసి ఓకే అని అన్నాను. సో ద మేజర్ రీజన్ విల్ బి డెఫినెట్లీ ట్రూలీ హోల్ హార్టెడ్లీ దిస్ బంగారం. నాట్ జస్ట్ అ ఫ్యాన్ ఆఫ్ హర్ వర్క్ ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు, ఆఫ్ స్క్రీన్ అనే తను ఎంత బంగారమో మీ అందరికీ తెలుసు. అండ్ ఆవిడ యాక్షన్ లైవ్లో చూద్దాము అని అనుకున్నాను, బట్ ఆవిడతో పాటు ఇలాంటి ఒక యాక్షన్ ఫిల్మ్లో వర్క్ చేయడం ఐ ఫీల్ వెరీ లక్కీ. నందిని గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ బోర్డ్ అండ్ ఎస్పెషలీ దిస్ మ్యాన్ హియర్, అవర్ ఫ్యామిలీ మ్యాన్. It was amazing to be associated with Raj sir also in this way. కాబట్టి ఒక కంప్లీట్ ఫ్యామిలీ పిక్చర్ కాబట్టి ఇంకా రీజన్స్ అవసరం లేవు. అర్థమైంది మాకు కూడా. యా థ్యాంక్ యూ. నందిని గారు, మీరు సమంత గారు ఆల్రెడీ ఇప్పటికి 3 ఫిల్మ్స్ చేశారు. దిస్ ఇస్ ద థర్డ్ ఫిల్మ్. ఒకటి ఫ్లాప్ అయింది కదా, మధ్యలో మర్చిపోతా ఉంటాం. అవన్నీ మా దృష్టిలో ఏం అవ్వలేదండి, సూపర్ సక్సెస్ అయ్యాయి అన్ని మూవీస్. ఓకే. సో మరి ఈ మీ మూవీ జర్నీలో మీరు సమంత గారిలో అబ్జర్వ్ చేసిన చేంజెస్ ఏంటి? ఆవిడ ఎలా గ్రో అయ్యారు యాజ్ అన్ యాక్టర్ కానీ యాజ్ అ పర్సన్ కానీ మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ ఈ మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది మీకు? ఐ నో ఇట్స్ లాంగ్ క్వశ్చన్. షీ ఈజ్ అంటే వెరీ 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 డిఫికల్ట్. డార్కర్ సైడ్ టు ఓనింగ్ సంబడి. బాబు, టోల్ ఫీజ్ కట్టొచ్చావా లేదా? ఇక్కడ టోల్ గేట్ ఒకటి ఉన్నాను కదా. So it's now this and yeah, I don't think I've had an argument with Raj garu till now. So నచ్చిన క్వాలిటీ కూడా చెప్పొచ్చండి. అవును, వీళ్ళిద్దరూ చాలా పర్ఫెక్ట్. చాలా పర్ఫెక్ట్. ఓకే, దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఎవ్రీబడి. అర్థమైందా? ఓకే, సో సమంత గారు చీర కట్టుకుని మాస్ యాక్షన్ చేశారు. ఏంటి చీర కట్టడం అనేది ఒక కొత్త ట్రెండ్ అయిపోతుందా ఇప్పుడు మాస్ యాక్షన్ మూవీలో కూడా? మాకు అందరికీ ఒక కొత్త ట్రెండ్ కనిపిస్తోంది, చీరలో ట్రెడిషనల్ అవుట్ఫిట్స్లో యాక్షన్ చేయడం అనేది. సో ఏంటి మాస్గా ఉంది కదా. ఇప్పుడు లోపల మనం ట్రైలర్ చూస్తే మాస్ ఉంది. నందిని గారు, మీరు, రాజ్ గారు అందరూ క్లాస్ పీపుల్. మరి ఎలా లోపల మాసా? మేము క్లాస్ అనుకున్నాము, లేదా అస్సలు కాదా? ఓకే, సో చెప్పారు కదా సూపర్ మాస్. సూపర్ మాస్. ఒక్కొక్కళ్ళని కొడతాను చూడండి ప్రేమతో. అబ్బా, ఓకే. సో ఐ రిక్వెస్ట్ సమంత గారు టు సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద మూవీ. కొంచెం మీరు మాట్లాడాలని కోరుకుంటున్నాము. తోడి కోడళ్ళు అన్నాక కొట్టుకోవాలి కదా ఏదో ఒక సందర్భంలో. మరి అలాంటి సిచ్యువేషన్ ఉంటుందా శ్రీముఖి? కోల్డ్ వార్ ఏముండదా? ఆల్మోస్ట్ జుట్లు పట్టుకునే వరకు వెళ్తాము,
కానీ మళ్ళీ ఏం జరుగుద్దో మీరు సినిమాలోనే చూస్తారు. హెయిర్ స్టైల్ పాడవుతుందని కానీ ఆగిపోతున్నారు. కానీ పడదు ఇద్దరికి. మోస్ట్లీ శామ్ నేను ఇలానే చూసుకుంటూ ఉంటావు. అంతా ఆయన ఇంట్లో బాగా ఎక్స్పీరియన్స్ అవుతున్నట్టుంది పాపం, బాగా ఫీల్ అవుతున్నారు ఆయన. ఇందా నుంచి తోడికోడల గురించి అడుగుతున్నారంటే ఆయన ఇంట్లో ఏదో ఉంది ఉండే అక్కడ ఉంది. మ్యాటర్. Yeah. సో ఈ మూవీ గురించి 4 ముక్కలు మాట్లాడాల్సిందిగా ఐ రిక్వెస్ట్ ది ఎంటైర్ టీమ్ స్టార్టింగ్ విత్ సమంత గారు. మా ఇంటి బంగారం is a complete family entertainer. డ్రామా, కామెడీ, యాక్షన్ అన్నీ ఉంది. సో మీరు మీ బంగారులతో థియేటర్స్కి వచ్చి June 19 తప్పకుండా చూడండి. అండ్ ఐ రియలీ హోప్ దట్ ఐ మేడ్ యూ ప్రౌడ్. It means the world to me to hear what you think about the film. Thank you.